Question: if f a to b, g b to c are two bijective functions, then prove that g circle f inverse equal to f inverse circle g inverse. ఇది క్వశ్చన్. ఇందులో Yes. మెయిన్ గా మనం చేయాల్సింది గివెన్ దట్ మనకు ఆల్రెడీ తెలుసు ఏవి బైజెక్టివ్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఎఫ్ ఏ టు బి ఒకటి, జీ బి టు సి ఆర్ టూ బైజెక్టివ్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి బైజెక్షన్ అని ఇంత ముందు ప్రూవ్ చేసాం 1 1 అని చెప్పేసి. సార్ స్క్రీన్ షేర్ కనిపిస్తుంది సార్ ఇప్పుడు. జీ Yes. సర్కిల్ ఎఫ్ ఏ టు సి బైజెక్షన్. Yes, sir. G circle F inverse C2 is also bijection. G circle F inverse C2 is also bijection. ఇదే ఫంక్షన్ నుంచి రెసిప్రోకల్ రాస్తాం. Yes, sir. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ మనం ఏ టు బి ఉన్నదాన్ని రివర్స్ రాసుకుంటే బి టు ఏ, జి ఇన్వర్స్ సి టు బి ఆర్ బైజెక్షన్. ఓకే, నెక్స్ట్ Yes. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ సి టు ఏ ఇస్ ఆల్సో బైజెక్షన్. C2 is also bijection. Clear? సో మనం సేమ్ డొమైన్ అని ప్రూవ్ చేసాం ఇక్కడ. జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ జీ సర్కిల్ బోత్ హ్యావ్ సేమ్ డొమైన్. ఇది క్లియర్ అయిపోయింది ఫస్ట్ పార్ట్ 1 దిస్. నెక్స్ట్ 1 1 ఆన్ టు ప్రూవ్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం చెక్ చేయండి. గివెన్ ఎఫ్ కోలన్ ఏ టు బి ఇస్ బైజెక్షన్, దెన్ ఎఫ్ ఆఫ్ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఏ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఇన్వర్స్ బి రాయొచ్చు కదా. నెక్స్ట్ జి వచ్చేసి బి టూ ఈజ్ బైజెక్షన్, దెన్ జి ఆఫ్ బి ఈక్వల్ టు సి. సో బి ఈక్వల్ టు జి ఇన్వర్స్ సి. రెసిప్రోకల్ జస్ట్ అక్కడ ఏం లేదు మనకి. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ బి మీన్స్ ఏ వాల్యూ ఎఫ్ ఇన్వర్స్ బి. జి ఆఫ్ బి Yes. ఈక్వల్ టు సి మీన్స్ బి ఈక్వల్ టు జి ఇన్వర్స్ ఆఫ్ సి. నెక్స్ట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్. ఇంతకుముందు ప్రూవ్ చేశాం. అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ సి మీన్స్ ఏ ఈక్వల్ టు జి ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ సి. ఎఫ్ ఇన్వర్స్ జి సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సి అని ప్రూవ్ అయిపోతుంది. థర్డ్ వన్ ఈక్వేషన్. ఫోర్త్ వన్ మన దగ్గర లేదు కాబట్టి అదేంటి ప్రూవ్ చేయబోతున్నాం. ఆన్ టు ఫంక్షన్ ప్రూవ్ చేస్తాం. ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్ టు ఏ అని చెప్పేసి. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ సి ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ జి ఇన్వర్స్ ఆఫ్ సి. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అవుతుంది ఇది. జి ఇన్వర్స్ సి నథింగ్ బట్ బి. సో ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్ టు ఏ. From 3 and 4th equation, both are equal. 3 is the A, 4 also B. 4 also A, 3 also A, 4 also A. So both functions are equal. What function? G circle F inverse C equal to F inverse circle G inverse C. So hence we proved that G circle F inverse equal to F inverse circle G inverse. This is the answer. Clear? Yes, sir.